గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఈజ్ నవ్యహరిణి. ఐఎమ్ ఫ్రమ్ I2. సార్ ఇప్పుడు మేము CUT ఎగ్జామ్ రాస్తాం కదా సార్. ఒకవేళ యూనివర్సిటీలో వస్తే యూనివర్సిటీ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చెప్పండి. ఒకవేళ మేము జాయిన్ అయ్యామనుకోండి సార్ యూనివర్సిటీలో, మేము సివిల్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి చెప్పండి. సో ఇంటర్ తర్వాత డిగ్రీ చేయడానికి మన దగ్గర అవకాశం ఉంది. అయినా కానీ మేము క్యూట్ ట్రైనింగ్ ఇస్తున్నాం. సో దట్ మీరు సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేయాలని చెప్పి. అక్కడ ఉన్నటువంటి అంటే సెంట్రల్ యూనివర్సిటీలో మీకు వచ్చేటటువంటి అకాడమిక్ సిగ్నిఫికెన్స్ దృష్టిలో పెట్టుకుని. సో యూనివర్సిటీస్కి వెళ్తే అడ్వాంటేజ్, సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు నేషనల్ లెవెల్లో కరికులం అనేటటువంటిది ఒకటి అర్థమవుతుంది ఫండమెంటల్గా. రెండోది మీకు ఎక్స్పోజర్ పెరుగుతుంది. ఎక్స్పోజర్ అంటే ఏంటి, సెంట్రల్ యూనివర్సిటీస్లో ఓన్లీ మన తెలుగు స్టేట్స్ నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి సంబంధించిన వేరే దేశాల నుంచి కూడా స్టూడెంట్స్ వస్తుంటారు కాబట్టి ఆ ఎక్స్పోజర్ పెరుగుతుంది. సో డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు కొంచెం డైవర్షన్ అయ్యే అవకాశం ఉంది. అంటే మీ ప్రధానమైన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం నుంచి డైవర్షన్ అయ్యే అవకాశం ఉంది. అది ఒక ప్రాబ్లం అంతే. దాన్ని మీరు అధిగమించవచ్చు. అది ఎలా అధిగమించాలి అనేది కూడా అమ్మాయి అడిగింది. ఒక యూనివర్సిటీలో సీట్ వస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి. మీరు యూనివర్సిటీస్లో మ్యాక్సిమం మీకు వారానికి ఒక 20 అకాడమిక్ అవర్స్ ఉంటాయి అంతే. అంటే వారానికి 20 నుంచి 30 వరకు ఉంటాయి అంతే మ్యాక్సిమం. సో ఈ 20-30 అవర్స్ అంటే మీనింగ్ రోజుకు 3-4 గంటలు అంతే. మిగతా మీరు సొంతంగా మీ యాస్పిరేషన్ తోటి మీరు ప్రిపరేషన్ పెట్టుకోవాలి. సపోజ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మీకు ఎలా సీట్ లాంటిది వచ్చిందనుకోండి, ఇక్కడ వారంలో మార్నింగ్ సెషన్స్లో మాత్రమే క్లాసెస్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ సెషన్లో మీ ప్రిపరేషన్ మాత్రం ఎక్కడ డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. అంటే ఈ గ్రాడ్యుయేషన్కి వెళ్ళిన తర్వాత మీ ప్రిపరేషన్లో భాగంగా ఈ ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో, మన సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయో అవి పూర్తిగా దాని మీద ఫోకస్ చేయాలి. ఒక షెడ్యూల్ ప్రకారం చేసుకోవాలి. మన దగ్గర ఎలాగూ పాంచజన్య అనే కార్యక్రమం ఉంది కదా, అది దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ పెట్టుకోండి మీ దగ్గర. ఆ షెడ్యూల్ పెట్టుకుని అందులో ఏ విధంగా అయితే మనకి టైం టేబుల్ ఇవ్వడం జరిగిందో ఆ టైం టేబుల్ ప్రకారం మీరు అక్కడ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ప్రిపరేషన్ పెట్టుకోండి. అండ్ యాజ్ సూన్ యాజ్ యూ ఫినిష్ యువర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీకు మళ్ళీ డైరెక్ట్గా మీరు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి వచ్చినప్పుడు మళ్ళీ మన టెస్ట్ సిరీస్లు ఉంటాయి. తర్వాత ఈ మెంటార్షిప్ ఉంటుంది. అలాగే ఈ పాంచజన్య కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ఈ పాంచజన్య ప్రోగ్రాంలో ఏముంటాయి, ప్రతిరోజు 5 రకాల అంశాల మీద ఫోకస్ చేస్తాం. మీ సెల్ఫ్ ప్రిపరేషన్లో కూడా వాటి మీద ఫోకస్ చేయండి. ఏం చేయాలి ప్రతిరోజు అని అంటే, సపోజ్ కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు కంపల్సరీగా 1 అవర్ దానికి పెట్టండి. అలాగే CSAT ప్రాక్టీస్ ఒక 1 అవర్ పెట్టుకోండి దానికి. అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దాని మీద ఒక 1 అవర్ పెట్టుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి. అలాగే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ దానికి కొంత టైం కేటాయించండి. అండ్ వీటితో పాటు జనరల్ ఎస్సే, ఎథిక్స్ వీటి మీద కూడా ఎంఫసిస్ పెట్టండి. సో ఎందుకంటే మనకి మన సివిల్ సర్వీసెస్లో సక్సెస్ డిసైడ్ చేసేటటువంటి అంశాలు 1 జనరల్ ఎస్సే, 2 ఎథిక్స్, 3 మీ ఆప్షనల్. అండ్ మీ ఆప్షనల్ ఏదై ఉండాలి, మీరు ఏదైతే యూనివర్సిటీలో చదువుతారో ఆ సబ్జెక్ట్నే ప్రధానంగా ఇక్కడ ఆప్షనల్గా పెట్టుకోండి. అంటే సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, ఆంథ్రోపాలజీ ఇటువంటి సబ్జెక్టులు మీరు యూనివర్సిటీలో ప్రధానమైన మేజర్ సబ్జెక్ట్గా చదవండి. అండ్ అదే ఆప్షనల్గా పెట్టుకోండి. పెట్టుకున్నప్పుడు ఆ 3 మీద కనుక మీరు ఫోకస్ చేస్తే, అంటే 3కి ఎంత వెయిటేజ్ ఉంది, ఎథిక్స్కి 250 మార్క్స్, ఎస్ఏకి 250 మార్క్స్, ఆప్షనల్కి 500 మార్క్స్, అంటే 1000 మార్క్స్ అక్కడే ఉంది అవుట్ ఆఫ్ ద టోటల్ 1700 మార్క్స్లో. వీటి మీద ఎందుకు ఫోకస్ చేయమంటున్నానంటే ఇవి స్టాటిక్, డైనమిక్ కావు. మీకు పాలిటీ డైనమిక్ ఉంటుంది, ఎకానమీ డైనమిక్ ఉంటుంది. కాబట్టి పేపర్ 1, 2, 3 అవి అందరికీ మార్కులు మోరాల్లెస్ ఒకే రకంగా వస్తాయి. బట్ ఇన్ ది పేపర్ 4 అంటే ఎథిక్స్ పేపర్ ఉంది. ఆ ఎథిక్స్ పేపర్లో యూ కెన్ హ్యావ్ ది పాసిబిలిటీ టు స్కోర్ అప్ టు 120 to 140 ఎథిక్స్ పేపర్లో. అలాగే ఎస్ఏలో కూడా 120, 140 కొట్టచ్చు. ఆప్షనల్లో కూడా 300 వరకు, అంటే 2 పేపర్లో కలిపి 300 పైగా సాధించవచ్చు. PSIR, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఇలాంటి ఆప్షన్లు పెట్టుకుంటే. సో 1000 మార్క్స్ మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. మిగతా 700 మార్కులు ఏదైతే ఉందో అది మన కంట్రోల్లో లేనటువంటిది. అది అందరికీ మోరల్లెస్ ఈక్వల్గానే వస్తుంది. సో మీ ప్రిపరేషన్, మీరు గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు ప్రిపరేషన్ చేసేటప్పుడు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ కరెంట్ అఫైర్స్ని బిల్డ్ చేసుకుంటూ, అలాగే అంటే ఎథిక్స్, ఎస్ఏ, తర్వాత ఆప్షనల్ వీటిని దాని మీద ఫోకస్ చేస్తూ కరెంట్ అఫైర్స్ చదువుతూ CSATని ప్రతిరోజు కంపల్సరీగా 1 అవర్ ప్రాక్టీస్ చేసేటట్టుగా ఉండాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవండి. అది
అలా చేసినప్పుడు మీరు సెంట్రల్ యూనివర్సిటీస్లో మన స్టూడెంట్స్ ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళు కూడా ఎలా ప్రిపేర్ అవుతున్నారో చూడండి. రెగ్యులర్గా వాళ్ళు కూడా మనతోటి కాంటాక్ట్లోనే ఉంటుంటారు. ఎప్పటికప్పుడు భవానీ సార్ తోటి వాళ్ళు సలహాలు తీసుకుంటుంటారు మెంటర్షిప్లో భాగంగా. సో ఈ ఆన్లైన్ మెంటర్షిప్ ఎలాగో ఉంది మనకి, కాబట్టి ఆన్లైన్ మెంటర్షిప్ ద్వారా కూడా మనతోటి రెగ్యులర్గా టచ్లో ఉండొచ్చు. సో మీరు మమ్మల్ని వదిలిపెట్టినా మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. ఇది కాబట్టి మీకు ఐఏఎస్ వచ్చేంత వరకు we always support you. అంటే మనకున్న పర్సనల్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఇక్కడి నుంచి వెళ్తున్న స్టూడెంట్స్లో ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి ఎప్పుడైతే సెంట్రల్ యూనివర్సిటీస్కి వెళ్తున్నారో అక్కడ డిస్ట్రాక్షన్ లెవెల్ పెరుగుతుంది. యాక్చువల్లీ వాస్తవం అది. సో డిగ్రీ తర్వాత మాత్రం చాలా సీరియస్నెస్తో ఉంటున్నారు. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి లైఫ్లో చాలా ఎక్స్పోజర్ వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది, మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి. మీరు ఇంటర్మీడియట్ తర్వాత కొంచెం టెండర్ ఏజ్లో ఉంటున్నారు, అప్పుడే ఎక్కువ ఎక్సెసివ్ ఫ్రీడమ్ చేతిలోకి వస్తుంది. ఫ్రీడమ్ అనేది అంటే చాలా రెస్పాన్సిబిలిటీ యాక్చువల్లీ ఫ్రీడమ్. ఇప్పుడు మీరు ఫ్రీడమ్ అనేది మనకేమనుకుంటున్నాం, ఒక ప్రివిలేజ్ అనుకుంటున్నాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ. నిన్నెవ్వరూ పట్టించుకోరు ఈ సొసైటీలో. ఓకే, నీకు నెలకి పాకెట్ మనీ ఇచ్చేస్తాం, నీకు నచ్చినట్టు చేసుకోపో అంటే నీ అంత ఎదవ ఎవడవడు, అది వాస్తవం. సో నీకు మినిమం రెగ్యులేషన్, ఒక లైఫ్లో ఒక మెచ్యూరిటీ వచ్చే వరకు మినిమం రెగ్యులేషన్, నీ ఫోన్ మీద కొంత రెగ్యులేషన్, నీ ఆలోచనల మీద కొంత రెగ్యులేషన్ అనేది మినిమం మెయింటైన్ చేయించి ఆ తర్వాత నేను నిడిచిపెడితే 20+లో అప్పుడు నువ్వు లైఫ్లో చాలా మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది బేసిక్ రియాలిటీ. ఎందుకంటే కేపీ సార్ అంటే ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ ఫర్ కేపీ సార్, బట్ నాట్ ఫర్ అంటే కేపీ సార్ చదువుకునే ఏజ్లో గమనిస్తే ఉన్న డిస్ట్రాక్షన్ లెవెల్తో పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువ. మీ చేతికి ఇప్పుడు ఫోన్ కనుక ఇస్తే ఇంటర్మీడియట్ పిల్లలకి రోజుకి కనీసం చాలా కన్సిస్టెంట్గా 8 గంటల పాటు ఫోన్లో ఎఫర్ట్ పెడతారు మీరు రకరకాల యాప్స్ని ఎక్స్ప్లోర్ చేయడంలో. అంటే మీ అంత బాగా ఫోన్లో యాప్స్ పైన ప్రిపరేషన్ ఇంకెవరు చేయలేరు. సో అది సో ఎలా పొడుచుకుంటే ఇంకా బ్లడ్ ఎక్కువ వస్తుందో తెలుసుకొని మరి అలా పొడుచుకుంటారు మీరు. అది ఫిజికల్గా అయితే పొడుచుకోవడం, మెంటల్గా అయితే బ్రెయిన్ని పొడుచుకోవడం. సో అటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మై ఫండమెంటల్ సజెషన్ ఈజ్ ఇంటర్మీడియట్ తర్వాత మీరు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్ మీకు నేను ఇందాక చెప్పినట్టు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఆ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని బూస్ట్ చేయాలి. అరే నేను ఇది సాధించగలిగాను అనిపించాలి. ఇప్పుడు మీ సీనియర్ హరిచరణ్ ఉన్నాడు, ఆల్ ఇండియా 31 ర్యాంక్ వచ్చింది. ఓకే, ఇంటర్మీడియట్ తర్వాత తనలో. కానీ తర్వాత తను వైస్గా డెసిషన్ తీసుకున్నాడు. ఏంటంటే తనకి తెలుసు క్లారిటీ ఏంటిని, వాళ్ళ పేరెంట్స్ని కూడా కన్విన్స్ చేయగలిగాను. అంటే క్లారిటీ అంటే నేను ఎందులోకి వెళ్తే సక్సెస్ అవుతాను, నా రిక్వైర్మెంట్ ఏంటి, ఎలాగో నేను పీజీ చేయగలను తర్వాత, అది ఆ సీట్ తెచ్చుకోవడం నాకు పెద్ద కష్టం కాదు. పీజీ ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ రావడం పెద్ద కష్టం కాదు, డిగ్రీ అయిన తర్వాత నేను తెచ్చుకోగలను అనే నమ్మకం ఆటోమేటిక్గా వచ్చేసింది, ఆ ధైర్యం వచ్చేసింది. ఆ ధైర్యం కోసం మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ అటెంప్ట్ చేయాలి. ఈవెన్ ఇప్పుడు మీ డిగ్రీ సెకండ్ ఇయర్ వచ్చిన స్టూడెంట్సే ఇప్పుడు హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ అప్లై చేసి రాశారు కదా అందరూ. చాలా ధైర్యం అనమాట. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎగ్జామ్ ఉంది. సో యూ షుడ్ బీ ఎక్స్ట్రీమ్లీ బ్రేవ్ పర్సన్. బ్రేవ్ పర్సన్స్ ఆర్ నథింగ్ బట్ లీడర్స్. సో నీ బ్రేవ్నెస్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి, నీ హార్డ్ వర్క్ని టెస్ట్ చేసుకోవడానికి ఇవి హెల్ప్ అవ్వాలి. ఇంకొకటి కాన్ఫిడెంట్గా మనం చెప్పచ్చు ఏంటంటే, సివిల్ సర్వీసెస్లో ఇంటెలిజెన్స్ కన్నా హార్డ్ వర్క్ సక్సెస్ అవుతుంది. హార్డ్ వర్క్ కెన్ బీట్ ఇంటెలిజెన్స్. ఇది రాసి పెట్టుకోండి పక్కా.